Hello viewers, welcome back to our channel CYC. సో ఐఐటి అండ్ నీట్ కోచింగ్ అన్న మాట వినగానే మనకి ఎక్కువగా వినిపించేవి రెండు పేర్లు. ఎక్కడ బాగుంటుందని చూసుకుంటే ఒకటి హైదరాబాద్, ఇంకోటి రాజస్థాన్ లో ఉన్న కోట. అసలు ఈ రెండిట్లో నిజంగా ఏది బెస్ట్, ఏ ప్లేస్ లో ఎలాంటి కోచింగ్ ఇస్తారు అనేటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ మనము రాజస్థాన్ లో ఉన్న కోట గురించి మాట్లాడుకుందాం. మెజారిటీ ఇన్స్టిట్యూట్స్ లో స్టూడెంట్స్ మార్నింగ్ నుంచి కూడా నైట్ వరకు చూసుకుంటే ఎక్కువగా క్లాస్ లోనే ఉండాల్సి వస్తుంది. సో అక్కడ ఎక్కువ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పర్సనల్ టైం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. హైదరాబాద్ లో కార్పొరేట్ కాలేజ్ లో లేకపోతే కోచింగ్ సెంటర్స్ లో జస్ట్ 5 to 6 hours మాత్రమే క్లాసెస్ చెప్తారు. మిగతా టైంలో సెల్ఫ్ స్టడీకి లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి స్పెషల్ మెంటర్షిప్ కోసము ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు అనమాట. సో ఇది అక్కడికి ఇక్కడికున్న తేడా. హైదరాబాద్ అండ్ విజయవాడ రీజన్స్ లో స్కూలింగ్ స్టేజ్ 9th and 10th నుంచే ఫౌండేషన్ కోర్సెస్ అనేవి గట్టిగా స్టార్ట్ చేశారు కాబట్టి స్టూడెంట్స్ కి బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఐఐటి నీట్ సెలెక్షన్స్ అండ్ ఆల్సో టాప్ రెస్పాన్సెస్ వైస్ గా చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్ నుంచి సెలెక్ట్ అయ్యే స్టూడెంట్స్ పర్సంటేజ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి స్టూడెంట్ కి ఏది బెస్ట్, ఎలా చూస్ చేసుకోవాలి? మెరిట్ స్టూడెంట్స్ కి లేకపోతే డిసిప్లిన్ గా ఓన్ గా మేము చదువుకుంటాం అనేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న కార్పొరేట్ అండ్ కస్టమైజ్డ్ కోచింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇన్ కేస్ స్టూడెంట్ కి కంప్లీట్ గా ఒక స్ట్రిక్ట్ రూమ్ ఉండాలి, హాస్టల్ ఎన్విరాన్మెంట్ కావాలి, కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉంటే మట్టుకైతే అప్పుడు కోటా స్టైల్ వర్కౌట్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఎక్స్పర్ట్ సజెషన్ ఏంటి, తెలుగు స్టూడెంట్స్ కి మన లోకల్ కల్చర్ అండ్ సపోర్ట్ సిస్టమ్ లో ఎక్కువగా చదువుకోవడం అనేది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అందుకే అలా కంఫర్ట్ ఉన్నప్పుడు ర్యాంక్ కూడా మంచిగా వస్తుంది. సో ఫైనలీ ఏంటంటే కోటాకి వెళ్ళాలా లేకపోతే హైదరాబాద్ లో కోచింగ్ తీసుకోవాలా అనేది స్టూడెంట్ మెంటాలిటీని బట్టి మారుతుంది అనమాట. కాకపోతే హైదరాబాద్ లో దొరికే ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఆల్సో గైడెన్స్ ఏదైతే ఉందో అది చాలా మందికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సో మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ కోటాలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అండ్ హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కోచింగ్ సెంటర్స్ ది అనేది మనం చూసాం. కాబట్టి మీరు ఇన్ కేస్ దీనికి సంబంధించి ఆలోచిస్తుంటే మట్టుకైతే ఒకసారి బాగా ఆలోచించి వైస్ గా డెసిషన్ తీసుకోండి. బికాస్ మీరు ఎక్కడ కూడా ప్రెషర్ అనేది ఫీల్ అవ్వకూడదు అండ్ మీ మెంటాలిటీకి తగ్గట్టు నిజంగానే ఏది సెట్ అవుతుంది అనేది మీకే బాగా తెలుస్తుంది. ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ పేరెంట్స్ మీకు చెప్పేది, మీ గురించి మీకే బాగా తెలుసు కాబట్టి వైస్ గా డెసిషన్ అనేది తీసుకోవాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఐఐటి నీట్ ప్రిపరేషన్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నా తప్పకుండా వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి.